నమస్తే G24 న్యూస్ కు స్వాగతం నేను తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీసీ బిల్లు కోసం రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేయాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క బలహీన వర్గాల నుండి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్న ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో ధర్నాకు రాలేదని అంటున్నారు. మరి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఎందుకు రాలేదు? రేవంత్ రెడ్డి 52 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లేకుండా తిరిగి వచ్చాడా? నేనేమైనా చెప్పులు ఎత్తుకుపోతానా అని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి బహిరంగంగా అంటున్నాడు. ఇలా మాట్లాడితే అపాయింట్మెంట్ ఇస్తారా అధ్యక్ష? రేవంత్ రెడ్డి ముందు ఆ భాష మార్చుకో అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్నారు సార్, మేము ధర్నా చేసాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు సరే, మరి రాహుల్ గాంధీ గారు రాలేదు, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలేదు కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా? సరే, ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు, 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి? అది కాదండి, మీరు రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు 2-3 సూచనలు అన్నారు, ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కన్క్లూడ్. సార్, ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు 2 మార్గాలు ఉన్నాయి సార్. ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని. మా పార్టీ నుంచి కూడా వస్తాం, తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా, వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం. రెండోది సార్, ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్, ఉత్త డిక్లరేషన్లతో కాదు. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పిపోయిండు, సాధించింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా, చెప్పాలా. మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడే కూర్చోమనండి, జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేయమనండి. మేము వద్దుంటున్నావా సార్? కూర్చోమనండి గట్టి. బీసీలకు నిజంగా న్యాయం జరగాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ చేర్చడం ద్వారా మాత్రమే బీసీ బిల్లు అమలు అవుతుంది తప్ప వేరే మార్గం లేదు. తమ పరిధిలో లేని అంశంపై ఇప్పటివరకు 5 రకాలుగా మాటలు మార్చి పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం బీసీ డిక్లరేషన్లు ఇచ్చి వదిలేస్తే సరిపోదు, డెడికేషన్ ఉండాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెద్దలు మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష, సీలింగ్ పెట్టారు అని. అధ్యక్ష దయచేసి నేను ఇది రాజకీయం కోసం మాట్లాడలేదు, కానీ కొన్ని విషయాలు ఎందుకంటే తప్పుదో పట్టించకూడదు అధ్యక్ష, ప్రజల్ని కానీ సభ్యుల్ని కానీ తప్పుదో పట్టించకూడదు. ఆ రోజు కమలాకర్ గారు కొంత మాట మాత్రంగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ వారు తెచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష? ఇంతకీ సుప్రీంకోర్టు 2010లో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్, సరిగా దానికి మించిన బెంచ్ భారతదేశంలో ఇది లేదు. రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పు ఇచ్చింది అధ్యక్ష, 50% సీలింగ్. ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష. ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం. దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష, ఒకే ఒక్క మార్గం. మనం పార్లమెంట్ లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి 2 పార్టీలు కనుక అనుకుంటే, ఇవాళ మెజారిటీ ఉన్నది బీజేపీకి, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాకైతే లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు మాకు. కానీ ఇవాళ కావాలనుకుంటే బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే పరిధి అసెంబ్లీ కాదు అధ్యక్ష.
ఇక్కడ మనం ఎంతసేపు మనం ఇక్కడ మాట్లాడినా, ఎంత గట్టిగా మాట్లాడినా, ఒకరి మీద ఒకరు ఎన్ని పంచులేసుకున్నా, పొలిటికల్ డైలాగులు కొట్టినా, నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే, 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు, కేబినెట్ లో ఉండే మంత్రులకు తెలియదని నేను అనుకోను అధ్యక్ష. వారికి కూడా తెలుసు. కానీ వారు పాపం వారు ఇరుక్కొని పోయినారు అధ్యక్ష. నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. మీరేమనుకున్నారు అధ్యక్ష? బీసీ డిక్లరేషన్ పెట్టినారు అధ్యక్ష కామారెడ్డిలో. పెట్టినప్పుడు పాపం వారు ఏం చెప్పాలి? నిజాన్ని చెప్పడం, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తామని చెప్పి ఉండాలి. కానీ ఆదరబాదరగా ఏం చెప్పినారు? 6 నెలల్లోనే 42% రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు అధ్యక్ష. చెప్పిన తర్వాత ఇక్కడ బీసీ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది. పెరిగినాక ఏం చేయాలి అధ్యక్ష? మరి ఏదో చేసినట్టు ఉండాలని చెప్పి ఇది 4వ ప్రయత్నం. మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఇదే ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పారు మీరు? మొదటిసారి మేము రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు, ఒకసారి చెప్పారు. తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు. మరొకసారి పార్టీ పరంగా అన్నారు. ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ బిల్ తెస్తా ఉన్నారు. అంటే ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడితే, 5 సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష? అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని గాని, మీ చిత్తశుద్ధిని గాని? అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. మేము ఇప్పటికి కూడా చిత్తశుద్ధితో చెప్తున్నాం, సిన్సియర్ గా చెప్తున్నాం, సంపూర్ణంగా స్వాగతిస్తాము. మీరే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో. ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 37% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడి నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్కి. పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయింది. ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం 42% సాధించాలి అంటే ఆ 37% అని పంపిన ఫైల్ మేము వెనకకు తెప్పించి ఈ 42% పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా? మేము 37% బిల్లు పంపలేదా? ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా? దయచేసి ఆలోచించండి. తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క బీసీ బిల్లుకు అడ్డుపడుతూ కేసు వేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి బంధువు అయినంత మాత్రాన పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు అంటకట్టకూడదన్నారు మంత్రి సీతక్క. పంచాయతీరాజ్ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది. దాంట్లో 285A నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది 50% వరకే. దాన్ని మరి ఆ చట్ట సవరణను, ఆ సీలింగ్ ని ఎత్తివేస్తూ ఈ రోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని దాన్ని ఈ రోజు మరి చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్. ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది. తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇసేదారి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి, ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈ రోజు ఇంటింటి సర్వే ద్వారా, ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈ రోజు ఈ బిల్లును సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్. గతంలో కూడా 2 బిల్లులు తీసుకురావడం జరిగింది, ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తున్నాం. కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను, ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాల్టి నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయాయి. ఆరోగ్యశ్రీ ఆ రోజు 5 లక్షలది 10 లక్షలు చేశామని చెప్పారు. కానీ 5 లక్షలది ₹1 చేశామా, 20 కోట్లు చేశామా కాదు, కనీసం బిల్లులు ఇవ్వడం లేదు. మా కోరుట్లలో 100 పడకల ఆసుపత్రి ఆరంభించి 2 సంవత్సరాలైంది. ఆసుపత్రి ఖాళీగా పడి ఉంది. దాంట్లో ఒక్క స్టాఫ్ కూడా లేడని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. బాధతో చెప్తా ఉన్నాను సార్. ఇవాళ పొద్దున్న నుండి
ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి. మంత్రి గారికి తెలుసు విషయం. అధ్యక్ష, ఆ రోజు 5 లక్షలు 10 లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీకి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం సార్. మనం ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడినాం అధ్యక్ష. కానీ అధ్యక్ష, 5 లక్షలది ₹1 కోటి చేసినామా, 5 లక్షలది 20 కోట్లు చేసినామా అనేది కాదు అధ్యక్ష. కనీస బిల్లు ఇవ్వట్లేదు. ఆరోగ్య శాఖ మంత్రి గారేమో నేను ఎప్పుడు పోయినాను ఏ విషయంలో కూడా పాపం సంపూర్ణంగా నాకు మద్దతు ఇస్తా ఉంటారు. డాక్టర్ సంజయ్ గారు చెప్పింది సమస్య వెంటనే తీర్చాలని చెప్తారు. మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తా ఉందో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. ఇవాళ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం, లా రిపీల్ చేస్తున్నాం. ఇష్యూ ఏంటంటే అన్ని ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఇవాళ అసలు ట్రీట్మెంట్ చేయడం బంద్ చేసిన తర్వాత వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? మనం ఏం మాట్లాడుతున్నాం ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని? మందులు లేవు, కనీస మందులు లేవు హాస్పిటల్లో, కనీస సౌకర్యాలు లేవు. అధ్యక్ష, మా కొరుట్ల హాస్పిటల్ అధ్యక్ష 100 పడకల ఆసుపత్రి అధ్యక్ష ఆరంభించి 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. హాస్పిటల్ ఖాళీగా పడింది అధ్యక్ష. ఒక్క స్టాఫ్ లేదు అధ్యక్ష. నేను ఇప్పటికి దాని గురించి చాలా సార్లు రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. అంటే మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష, ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తా ఉన్నాయి. అంటే మన ప్రైవేట్ హాస్పిటల్ బిల్ యాక్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మన గవర్నమెంట్ హాస్పిటల్ని మాత్రం స్ట్రెంథెన్ చేసుకోవట్లేదు అధ్యక్ష. 2 ఏళ్ళైంది 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేసి, దాంట్లో ఇప్పటివరకు స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేయాలని పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ ఒకసారి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, చిన్న చిన్న కష్టాలు ఇప్పుడు ఎందుకంటే ప్రజలకి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ వైపు పోతా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే మళ్ళీ మీకు తెలుసు ఆల్రెడీ రాష్ట్రం గత 3 నెలల నుంచి డిఫ్లేషన్ లో ఉంది. రాష్ట్రంలో ఆదాయం పడిపోయింది, ప్రజల దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా మన ప్రైవేట్ హాస్పిటల్ పంపించే పరిస్థితి రాకూడదు అధ్యక్ష. దయచేసి వెంటనే గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అసెంబ్లీలో బిల్లు పెట్టి జీవో పాస్ చేయడానికి 20 నెలలు ఎందుకు టైం వేస్ట్ చేశారు? ఈ పని అప్పుడే చేసి ఎన్నికలకు వెళ్లాల్సింది. మార్చి 2024లో జీవో నెంబర్ 26ను బీసీ కమిషన్ ద్వారా తీసుకొచ్చారు. ఆ తర్వాత బీసీ కమిషన్ మాయమైందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అధ్యక్ష, 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జీవో ఇవ్వాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసింది? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లేర్ ఇచ్చింది కదా. అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలకు పోవస్తుండే కదా. మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష? నేను ఒకటి వరుసగా మీరు చెప్తున్నా అధ్యక్ష, మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జీవో నెంబర్ 26 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జీవోలో క్లియర్ గా రిజర్వేషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పి చేయడం అధ్యక్ష. ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షన కమిటీ చేశారు, బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష. అది నెల తర్వాత నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్లో జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడుతున్నాం, మా సూచన పరిగణన తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా 50 చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జీవో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం బీసీల కోసం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 20 పైసలు కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, బహుజన రాష్ట్ర సమితి. ఈ బీసీ బిల్లు పాస్ అయ్యి 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే ఈ సూచనలు పాటించండి అని మాత్రమే చెప్తున్నాం. మా సూచనలు మీరు విమర్శలుగా భావించకండి అన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మీరు కామారెడ్డి డిక్లరేషన్ క్లియర్ ఇచ్చారు, దీనికి ఎక్కడ ఆమోదం అవసరం లేదు, బిల్లు అవసరం లేదు, గవర్నర్ పంపడం అవసరం లేదు, రాష్ట్రపతి పంపడం అవసరం లేదు అధ్యక్ష. మీరు క్లియర్ గా మీ చేతుల పైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ఇట్లా ట్రిక్ అయితే అయిపోతుంది. ఏం చెప్పారు అధ్యక్ష? 42% మంత్రివర్గంలో స్థానం ఇస్తాం, 40% ఇస్తాం అధ్యక్ష. మేము కోరుతున్నాం, మీరు మీ మంత్రులు ఎవరన్నా 42%లో మీ 18 మంత్రిలో 40% బీసీలకు మంత్రులు ఇవ్వండి, మేము సంతోషం. ఎవరైనా కానీ ఒక బీసీలని మంత్రులు ఇవ్వండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు,
మాట్లాడారు. ప్రతి సంవత్సరం కూడా మేము 20,000 కోట్లు మీ బీసీలకు బడ్జెట్ పెడతామని అధ్యక్ష. 20,000 × 5 లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు వస్తుందని చెప్పి అధ్యక్ష 20 నెలలైంది అధ్యక్ష. 20 పైసలు మా బీసీలకు బడ్జెట్ మీరు పెట్టాలి. 20,000 కోట్లు అంటే ఎక్కడున్న అధ్యక్ష? మీరు పెట్టలేకపోయారు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఇంకా నేను మీరు ఒక్కసారి ఇది మీ చేతిలో ఉన్నది, ఇది చట్టం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అధ్యక్ష. మీరేం చేసిన అధ్యక్ష? అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతుంది అధ్యక్ష. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ చేతిలో ఉన్నది ఎంబీసీ మంత్రిత్వ ఇవ్వని చెప్తున్నాం అధ్యక్ష. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా ఇరిగేషన్ ఏదైనా కానీ బీసీల కోసం 42% కేటాయిస్తాం అధ్యక్ష. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిండ్రు, అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిండగా శ్వేతపత్రాలు ఇచ్చారు. అది మీ చేతిలో పని అధ్యక్ష. 42% ఇస్తే మీరు 1,00,000 కోట్లు వెళ్తే 42 కోట్లు ఎవరో మా బీసీ బిడ్డ వర్క్ చేస్తున్నటువంటి అది మీరు ఎంతవరకు ఇచ్చిండ్రో ఏమని చెప్తా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 42% మా బీసీలకి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చిందే, మేము కాదు ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుత్తగా మీరు ఓట్లు వేసుకొని ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకో అధ్యక్ష. బీసీలను విస్మరించద్దని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ మీకు చెప్పడం అధ్యక్ష. స్పీకర్ సార్, మేము క్లియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు సార్, బహుజన రాష్ట్ర సమితిగా ఈరోజు పేదలు అంటున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం సార్, మేమందరం ఒకటే చెప్తాం అధ్యక్ష. ఈ బిల్లు పాస్ కావాలి, 42% బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి. కానీ బిల్లు పాస్ చేసుకొని జీవో ఇచ్చేసుకొని ఎలక్షన్ పోతే న్యాయవ్యవస్థ చిక్కు వస్తే కాబట్టి న్యాయవ్యవస్థ చిక్కు రావద్దంటే యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ అంబానీ శంకర్ గారు ఎట్లా చేస్తారో అలాగా ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా. మా సూచనలు దయచేసి పరిగణలోకి తీసుకోండి. మా సూచనలు మీరు ఎట్టి పోస్టులో దాన్ని విమర్శగా భావించకండి. ఇది ఒక్క గంగుల కమలేష్ కాదు, కోట్లాది 2 కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్ తరము. మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతుంది కాబట్టి మా భావితరానికి అన్యాయం కావద్దని చెప్పేసి మా అవకాశం కాబట్టి భావితరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్ గా ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో కాండి. కానీ డెఫినెట్ గా జీవో ఇచ్చిన తర్వాత మేమే చేయము, న్యాయవ్యవస్థ చిక్కు వచ్చిందని మాత్రము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పడం మేము చెప్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా చేయలేదు. బిఎస్ ప్రసాద్ గారిని ఏజీగా మొట్టమొదటిగా నియమించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటికీ మా పార్టీకి 3 ప్రోటోకాల్ పొజిషన్లు ఉంటే వాటిలో 2 బీసీ బిడ్డలకు ఇచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నాం. బీసీలకు స్థానిక సంస్థల్లో 37% రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ గారు బిల్లును పంపించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఒప్పుకున్నాడు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నాడు, కానీ పార్లమెంట్లో ఎందుకు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడటం లేదు? ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడటం లేదు, కొట్లాడటం లేదు. ఎమ్మెల్యేలు ఇక్కడ శాసనసభలో మాట్లాడితే ఏం లాభమని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని. దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడుతూ ఇంకేదో అన్నారు, నేను దాని జోలికి ఎక్కువ పోను. కానీ ఇవాళ కూడా మా పార్టీకి 3 ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో. ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మస్తానాచారి గారు ఉన్నారు, అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు. అంటే 3 ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో 2 బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎస్, రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష, జిత్నా ఆబాదీ ఉత్నా హక్, జిత్నీ బాగేదారి ఉత్నీ హిస్సేదారి. మంచి మాట అధ్యక్ష, మంచి మాట, మంచి ఆలోచన, డెఫినెట్లీ ఆచరణీయం, అనుసరణీయం, తప్పకుండా సాధించాలి. కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు. మరి 42% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్లో లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ. మీరెందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు, మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. మీరే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో. ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా
37% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్ కి. పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది, ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం 42% సాధించాలి అంటే ఆ 37% అని పంపిన ఫైల్ మేము వెంట తెప్పించి ఈ 42% పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా? మేము 37% బిల్లు పంపలేదా? ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా? దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు ₹1 కూడా ఇవ్వడం లేదన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. అయితే నేను మంత్రి గారిని అడగాల్సింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది. 22 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాము, అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా. ఈ రోజు మున్సిపాలిటీల పరిస్థితి ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. నేను నా సిద్దిపేట దగ్గర కూడా మున్సిపాలిటీ ఉంది, దాదాపు 1,20,000 ఓట్లు ఉంటాయి అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే ఫాగింగ్ కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల పట్టణ ప్రగతి కింద ప్రతి నెల కూడా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులు ₹1 కూడా ఇవ్వడం లేదు. ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు. కేసీఆర్ గారు జీవో నెంబర్ 396 తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చూస్తే మహబూబ్ నగర్ కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. ఈ గోపాల్ రెడ్డి ఎవరంటే రేవంత్ రెడ్డికి సన్నిహిత బంధువు, కాంగ్రెస్ పార్టీ నాయకుడని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాస్తవంగా జరిగింది ఏంటి అధ్యక్ష? అన్నాడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఆ రోజు మేము మరి 2000 నేను సరిగ్గా ఇది చెప్తాను సార్, ఆర్టికల్ 243 D6 ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు మేము ఇచ్చాం, వచ్చినాయి అధ్యక్ష. వచ్చిన తర్వాత 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నాడు ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము. స్థానిక సంస్థల్లో మొదలు 34% రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం. జీవో నంబర్ 396 ఆ రోజు ప్రభుత్వం, ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి, 396 ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం, 34% రిజర్వేషన్ కల్పిస్తుంది. అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దనుకున్నాను అధ్యక్ష, కానీ చెప్పక తప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు చెప్పక తప్పదు. వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నంబర్ 396 ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష, హైకోర్టుకు పోయారు, దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్లనే జరిగింది. సీఎం గారు కనుక రాజకీయపరమైన అంశాలు మాట్లాడకపోతే మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. సభ దృష్టికి, సభ్యుల దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. కానీ మాకు వేరే ఉద్దేశాలు లేవు అధ్యక్ష. సంపూర్ణంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నాం, సహకరిస్తున్నాం, కాదు సలహాలు కూడా ఇస్తున్నాం. స్వీకరిస్తారా లేదా మీ విజ్ఞత, దాన్ని మేము చేయగలిగేది ఏమీ లేదు. కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి 2018లో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం. బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించి జీవో నంబర్ 396 తెచ్చిన మాట వాస్తవం. గోపాల్ రెడ్డి అనే నాయకుడు అడ్డుకున్న మాట వాస్తవం. వారు ముఖ్యమంత్రి గారికి దగ్గర బంధువు అన్న మాట వాస్తవం. మహబూబ్ నగర్ జిల్లా అన్నది వాస్తవం. అందులో నేనే తప్పు చెప్పట్లేదు, వక్రీకరించట్లేదు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఉదయాన్నే మొదలైన యూరియా తిప్పలు. 400 బస్తాల యూరియా కోసం 800 మంది రైతులు పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు.
హెడ్లైన్స్ మరొకసారి. బీసీ బిల్లు కోసం రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క. బలహీన వర్గాల నుండి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు ₹1 కూడా ఇవ్వడం లేదన్న ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.